హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో, ఈరోజు వీడియో వచ్చేసి మీషోలో తీసుకున్న కొన్ని ప్రొడక్ట్స్ అన్నమాట. అండ్ మంచి డ్రెసెస్ కూడా ఉన్నాయి. సో, వీడియో లాస్ట్ దాకా చూడండి. ఈ ప్రొడక్ట్స్ అనేవి మీకు డెఫినెట్‌గా హెల్ప్ అవుతాయని అనుకుంటున్నాను. ఒక మంచి పార్టీ వేర్ డ్రెస్ అయితే మనకిప్పుడు మీషోలో బాగా ట్రెండింగ్‌లో ఉంది. ఇదే డ్రెస్ పిక్స్ కానీ బయట వేరే పేజెస్‌లో కూడా అమ్ముతున్నారు. దట్ వాస్ లైక్ నియర్ టు 2000 సెల్ చేస్తున్నారు. మనకి మీషోలో అయితే నాకు 1200 చేంజ్‌కి దొరికింది. సో, దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి. మంచి గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్ తీసుకున్నాను నేను. వేరే వచ్చేసి నేను అవి కూడా లింక్స్ ఇస్తా. పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. క్లాత్ కూడా చాలా బాగుంది. చినాన్ ఫ్యాబ్రిక్ వచ్చింది. మొత్తం కూడా కర్దానా వర్క్ ఇట్లా ప్యాచ్ లాగా వచ్చింది. సో, కలర్స్ అయితే చూడండి. సో, చూడండి మొత్తం పికాక్ కలర్స్ అన్నమాట. డ్రెస్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో, నేను ఎల్ సైజ్ తీసుకున్నాను. కానీ పంపించడం ఎం సైజ్ పంపించారు. బట్ ఎం సైజ్ ఎల్ సైజ్ కి ఈక్వల్ గా ఉంది. కరెక్ట్ గా వచ్చింది నాకు. వీళ్ళు పంపించడం ఎమ్ పంపించారు అసలు. అసలు పట్టదేమో అనుకున్నాను. బట్ కరెక్ట్ ఫిట్ లాగా వచ్చింది. అండ్ ఇది వచ్చేసి చినాన్ ఫ్యాబ్రిక్ కాబట్టి ఫిట్టింగ్స్ కూడా మనకి కరెక్ట్ గా వచ్చినా నాకేమి ప్రాబ్లం అనిపించలేదు. నీట్ గానే కనిపిస్తుంది. సో, ఇది చూడండి హ్యాండ్ మీద అయితే ఇలా అయితే వచ్చింది. సో, నెక్ అంతా కూడా ఈ విధంగా అయితే ఉంది. చాలా బాగుంది. ఫ్రంట్ లో గ్రీన్ వచ్చింది. బ్లూ కాంబినేషన్. గ్రీన్ మళ్ళీ బ్యాక్ అంతా బ్లూ వచ్చింది. బ్లూ ఈస్ ద బేస్ కలర్ అనమాట. ఓనీ బాటమ్ వచ్చేసి బ్లూ వస్తున్నాయి. ఫ్రంట్ మాత్రం గ్రీన్ అనమాట. గ్రీన్ ఇట్లా ప్యారెట్ గ్రీన్ షేడ్ లో ఎల్లో గ్రీన్ బ్లూ. ఓకే, ఇది కుర్తా. కింద కూడా మనకి ఇలా వర్క్ అయితే వచ్చింది అనమాట. స్కాలప్ బార్డర్ లాగా కింద అంత ఇలా కర్వీగా స్కాలప్ బార్డర్ వచ్చింది. బార్డర్ స్టిచ్ చేశారు యాక్చువల్లీ. అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకు అలాగే వచ్చింది. సో, పార్టీ వేర్ లుక్ లాగా ఉంటుంది డ్రెస్. అండ్ లైనింగ్ క్లాత్ చూడండి. కింద వరకు వచ్చింది లైనింగ్ క్లాత్. కింద వరకు లైనింగ్ క్లాత్ వచ్చింది అనమాట. సో, కంప్లీట్ పార్టీ వేర్ డ్రెస్ అనమాట ఇది. పార్టీ వేర్ డ్రెస్. దీనికి దుపట్టా కూడా చాలా గ్రాండ్గా వచ్చింది. సో, బాటమ్ వచ్చేసరికి చూడండి. బాటమ్ కి కింద ఇలా స్కాలప్ బార్డర్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి చినాన్ టైప్ లో అయితే ఉంది. బాటమ్ అయితే ఇలా ఉంది. సో, బాటమ్ అనేది బాటమ్ లో కూడా లైనింగ్ అయితే ఫుల్ ఇచ్చారు. రౌండ్ ఎలాస్టిక్ వచ్చింది. లైనింగ్ చూడండి మొత్తం కింద దాకా బాటమ్ లో కూడా. ఇదిగోండి బాటమ్ లో కూడా కింద వరకు లైనింగ్ క్లాత్ ఇచ్చారు. మీకు కనిపిస్తుందా? లైనింగ్ క్లాత్ ఇచ్చారు కింద వరకు బాటమ్ లో కూడా. బాటమ్ కాకపోతే కొంచెం కూర్చుంటే మన సెట్ అవుతుందా లేదా అని చెక్ చేసుకోవాలి. అండ్ దుపట్టా చూడండి. దుపట్టా అయితే మంచి వర్క్ తోటి అయితే వచ్చింది. దుపట్టా కూడా 4 సైడ్స్ ఇలా స్కాలప్ బార్డర్ అయితే ఇచ్చారు. ఇది బార్డర్ అటాచ్ కాదు. డ్రెస్ కి మాత్రం బార్డర్ అనేది అటాచ్ చేశారు. హ్యాండ్స్ కి డ్రెస్ కి. కానీ చున్నీ మీద మాత్రం సెల్ఫ్ గా మిషన్ వర్క్ చేశారు అనమాట. అంతా కూడా ఇట్లా హెవీ వర్క్ వచ్చింది. 4 సైడ్స్. దుపట్టా వచ్చేసి మనకి ఎక్కువ లాంగ్ దుపట్టా లాగా ఏం లేదు. జస్ట్ డ్రెస్ కి అయితే ఎంత వేసుకుంటే బాగుంటుందో జస్ట్ సింగిల్ గా ఇట్లా అలాగే బాగుంది. ఓకే, డ్రెస్ మాత్రం సూపర్ వచ్చింది. సో, ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్ నేను లింక్స్ ఇచ్చేస్తాను. దీంట్లో ఉన్న కలర్స్ కూడా లింక్స్ ఇస్తాను. సో దట్ ఏంటి అంటే ఇది నాకు నచ్చిన కలర్. మీకు ఇంకేదైనా కలర్ నచ్చితే ఆ కలర్ బేస్డ్ గా కూడా తీసుకోవచ్చు. అండ్ కొన్ని జ్యువెలరీ కూడా తీసుకున్నాను. ఇంకొక డ్రెస్ అనమాట. ఇంకొక డ్రెస్ ఇది అంటే ఇట్లా మనకి చందేరి సిల్క్ రా సిల్క్ టైప్ లో కనిపించింది. రివ్యూ పిక్చర్స్ చాలా మంచి పిక్చర్స్ ఉన్నాయి. ఇది ప్లెయిన్ ఇట్లా క్రీమ్ వైట్ అన్నమాట. క్రీమ్ వైట్ విత్ దిస్ ఇట్లా ప్రింటెడ్ ఇలా ప్రింట్ వచ్చింది. హ్యాండ్స్ కి ప్రింటెడ్ క్లాత్ తో కలిపి స్టిచ్ చేశారు. కలంకారీ ప్రింట్ లాగా ప్లెయిన్ వస్తుంది. బాటమ్ చూడండి. బాటమ్ వచ్చేసి ప్లెయిన్ వైట్. చూడండి ఇది రౌండ్ ఎలాస్టిక్ వస్తుంది. కింద సీట్ దగ్గర కూడా మంచిగా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి బాటమ్ స్ట్రైట్ ప్లాజో ప్యాంట్ అనమాట. ఫ్యాబ్రిక్ మీకు అర్థమవుతుందా? ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. మంచి రోమన్ సిల్క్ అన్నా కదా, అది పట్టు సిల్క్ లా కనిపిస్తుంది. ఇది వచ్చేసి మనకి డిఫరెంట్ గా చాలా బాగుంది. క్వాలిటీ ఆఫ్ క్లాత్ బాగుంది. ఫస్ట్ థింగ్ మంచి లుక్ అనేది బాగా వస్తుంది. కానీ దీనికి లైనింగ్ క్లాత్ అయితే లేదండి లోపల. దుపట్టా అయితే మాత్రం దుపట్టా పెద్దగా వచ్చింది. ఇదిగోండి కుర్తా అయితే ఇలా అయితే ఉంటుంది. కుర్తాకి కింద స్ట్రైట్ కట్ కుర్తా. ఇదిగోండి ఫ్రంట్ లో ఇలా వస్తుంది. బ్యాక్ లో కూడా ఇలాగే వస్తుంది. ప్లెయిన్ మొత్తం కుర్తా అంతా ప్లెయిన్ వస్తుంది. ఫ్రంట్ బటన్స్ వస్తాయి ఇట్లా రౌండ్ నెక్. దుపట్టా అయితే ప్యూర్ షిఫాన్ దుపట్టా ఇచ్చారు. ప్యూర్ షిఫాన్ దుపట్టా. క్వాలిటీ ప్యూర్ వచ్చేసి హెవీగా ఉంటుంది. అండ్ ఇలాంటి క్లాత్ తోటి మొత్తం అవుటర్ లైనింగ్ అయితే ఇచ్చారు. సో, చూపిస్తాను నేను మీకు. ఇది వచ్చేసి ఇట్లా అంటే మంచి ఫ్యాబ్రిక్. ఇప్పుడు వైట్ లో
సింపుల్ షిఫాన్ కానివ్వండి, కాటన్ అయితే డిఫరెంట్ లుక్ ఉంటుంది. ఇది పట్టు సిల్క్ టైప్ లో ఉందన్నమాట లుక్. ఇదిగోండి ఇట్లా ఇట్లా వస్తుంది లుక్. మంచి దుపట్టా ఇట్లా సైడ్కి వేసుకున్నప్పుడు ఇలా వస్తుంది. కింద వచ్చేసి మనకి ఇట్లా బార్డర్ మళ్ళీ ఇలా. సో నీట్గా ఎప్పుడన్నా వైట్ ప్లెజెంట్గా వేయాలంటే వేసుకోవచ్చు. దీనికి కావాలంటే మనం ఇంకేదైనా రెడ్ కానీ ఇంకేదైనా ఇలా ప్రింటెడ్ దుపట్టా క్యారీ కూడా చేయొచ్చు, బాగుంటుంది. ఇది కూడా క్రీమిష్ వైట్ అన్నమాట. సో కొంచెం క్లాసిక్గా కాలేజెస్కి ఆఫీసెస్కి అలా క్యారీ చేయాలంటే క్యారీ చేయొచ్చు. సో లాస్ట్ టైం వీడియోలో ఒకసారి బ్యాంగిల్స్ వేసుకున్నప్పుడు ఈ బ్యాంగిల్స్ బాగా అడిగారు. అయితే ఇవి నేను బయట వేరే పేజ్లో తీసుకున్నాను యూట్యూబ్ సెల్లర్ దగ్గర అని చెప్పాను. ఇప్పుడు నాకు మీషోలో కనిపించాయి. అది వచ్చేసి ప్రైస్ నాకు బయట ఎంత పడింది, 750 ఎంతో పడింది. మీషోలో మనకి 686 ఎంతో ఉంది. సో చూడండి, నేను లింక్ ఇచ్చేస్తాను. కానీ అబ్బా నేను వీడియో పెట్టే వరకు అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతున్నాయి. అందుకు కూడా కొన్ని వీడియోలు పెట్టడం ఆపేస్తున్నాను నేను. ఎందుకంటే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతే మళ్ళీ చాలా నెగిటివ్ కమెంట్స్ వస్తున్నాయి. సో అందుకు వీడియోనే ఆపేస్తున్నా. సో ఇప్పుడు మనకి మీషోలో మాత్రం ఇదిగోండి వైట్ స్టోన్తో కనిపించాయి. నేను బయట తీసుకుందేమో పింక్ స్టోన్. చూడండి, పింక్ స్టోన్ 2-4 సైజ్ తీసుకున్నా. కానీ ఇప్పుడు మీషోలో మాత్రం నేను 2-6 సైజ్ తీసుకున్నాను. కాసు బ్యాంగిల్స్, మంచి మ్యాట్ ఫినిష్, అండ్ ఇవి వచ్చేసి వైట్ స్టోన్ వస్తుంది, ఫ్లవర్ వస్తుంది, మంచి గోల్డెన్ మ్యాట్ అండి, గోల్డెన్ మ్యాట్ ఫినిష్ వస్తుంది. ఇప్పుడు నేను వేసుకున్నప్పుడు బ్యాంగిల్ చూడండి లుక్ ఎలా కనిపిస్తుందో క్యాంగిల్లో. సో ఇలా అయితే ఉంది. ఇప్పుడు అయితే ఉన్నాయి మనకు స్టాక్లో. నేను ఇందాక కూడా పేజ్ చూసా, వీడియో చేసేటప్పుడు పేజ్ చూశాను. సో ఉన్నప్పుడైతే మీరు ట్రై చేయండి. సో చాలా అయితే బాగున్నాయి. సో అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయినా కూడా నేనైతే ఇక్కడ సైడ్కి మీకు పేజే ఇస్తున్నాను. మొత్తం కింద మీరు కోడ్ చూడొచ్చు, ప్రైస్ చూడొచ్చు, ఐటమ్ చూడొచ్చు. దాన్ని బట్టి అది మీషోలో ఐటమే. ఈ బ్యాంగిల్స్ అయితే మాత్రం ఇప్పుడు మీషోలో అయితే అవైలబుల్ ఉన్నాయి. మార్కెట్లో కూడా బాగా వచ్చేసాయి. సో కొంతమంది అయితే 650 కూడా సెల్ చేస్తున్నారు బయట విత్ షిప్పింగ్. అది సో 650. ఇది అయితే నాకు 750 ఎంత పడింది విత్ షిప్పింగ్. సో ఇవి వచ్చేసి మనకు 6 చేంజ్లో ఉన్నాయి మీషోలో కూడా. సో చూడండి, బ్యాక్ సైడ్ కూడా మంచి మ్యాట్ ఫినిష్లో మంచి ప్రీమియం క్వాలిటీ జ్యువెలరీ. అప్పుడప్పుడు కొన్ని ప్రీమియం క్వాలిటీ జ్యువెలరీ పెడుతున్నారు మీషో వాళ్ళు. నేను లాస్ట్ వీడియోలో చూపించినట్టు కుందన్స్ది కూడా పర్ఫెక్ట్ జడావ్ కుందన్ వచ్చింది. సో ఇది కూడా చూడండి చాలా బాగుంది. వన్ మోర్ ప్రోడక్ట్ వచ్చేసి ఇవ్వండి గజ్జలు. యాక్చువల్లీ మనకి ఇవి అంటారు కదా పంచలోహాలు, ఆ టైప్లో మనకి మాట. సో డైలీ యూస్వి పెట్టుకొని కూడా ఒక 1 మంత్ ఉంచుకున్నాను కూడా, ఏం అవ్వలేదు. సో మీకైతే చూపిస్తున్నాను. పాలిష్ కూడా, షైన్ కూడా అట్లాగే ఉంది. సౌండ్ కూడా బాగానే వస్తుంది మొబైల్ది. సో క్వాలిటీ చాలా బాగుంది. లెంత్ కూడా మంచిగానే ఇచ్చారు. పెద్దవాళ్ళకి మంచిగా ఫ్లెక్సిబుల్గా సరిపోతాయి. సో దీని రిలేటెడ్ లింక్ కూడా ఇచ్చేస్తాను. సో పంచలోహాల్ది అని అంటారు కదా, అట్లా మీషోలోనే దొరికింది. ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇంత క్వాలిటీ వస్తుందని. బాగుంది. ఈ డిజైన్ అయితే ఇలా అనమాట. డిజైన్ ఇలా వచ్చింది. మనకి చైన్స్ వస్తాయి కదా, చైన్స్ టైప్ ఆఫ్ డిజైన్ అనమాట. ఓకే, ఇలా. వన్ మోర్ ఐటమ్ వచ్చేసి మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెక్ చైన్స్ కానీ ఏదన్నా షార్ట్ లాంగ్ అయ్యాయి, వాటికి ఎక్స్టెన్షన్స్ పెట్టుకోవాలి అని అనుకున్నప్పుడు నాకు ఫస్ట్ టైం అనిపించాయి నాకు మీషోలో ఇట్లా. ఇవి నాకు తెలిసి నెక్ చైన్స్కి సంబంధించి ఎక్స్టెన్షన్ చైన్స్. మీకు అక్కడ సైడ్కి పిక్చర్ ఇచ్చేస్తాను. వాళ్ళు ఎట్లా డిఫరెంట్ సైజెస్ అని ఎట్లయితే ఇచ్చారో అట్లాగే డిఫరెంట్ సైజెస్ వచ్చాయి. హుక్స్ వస్తాయి అనమాట, వాటికి సైడ్స్కి హుక్స్ వచ్చాయి. మనం ఏదన్నా జ్యువెలరీ కొంచెం లెంత్ పెంచుకోవాలి, నెక్ పీసెస్ అని అనుకున్నప్పుడు లెంత్ పెంచుకోవచ్చు. మీకు సైడ్ హుక్స్ కనిపిస్తున్నాయి 2. సో ఇవి ఓపెన్ చేసేసి ఇట్లా ఓపెన్ చేయొచ్చు. ఇట్లా ఓపెన్ చేసి మనం ఏదైనా నెక్ పీస్కి యాడప్ చేసుకోవచ్చు. ఇలా యాడప్ చేయొచ్చు అనమాట. సో ఎక్స్టెన్షన్స్, ఇవి ఎక్స్టెన్షన్స్ ఇదిగోండి ఇలా. సో చాలా డిఫరెంట్ సైజెస్లో వచ్చాయి. కొన్నేమో లాంగ్ ఉన్నాయి, కొన్నేమో షార్ట్ ఉన్నాయి. సో మనకి ఏదైనా చైన్కి లెంత్ అనేది ఈ డోరీ పెద్దగా అయిపోవడమో, లేకపోతే దగ్గరకి అయిపోవడమో, లేకపోతే కొన్ని ఆక్వర్డ్గా మనకి కరెక్ట్గా నెక్కే పెట్టుకోవాలనుకుంటాం, కానీ లెంత్ అనేది ఒక్కొక్కసారి పెద్దగా ఇచ్చేస్తారు కదా, అలాంటప్పుడు ఆ డోరీ తీసేసి లేదా అక్కడ చైన్ తీసేసి ఈ చైన్స్ వేసుకోవచ్చు. టెంపరీగా యూజబుల్ చైన్ అనమాట. మన నెక్లెస్ కానీ హారాలు కానీ వాటికి లెంత్ ఎక్స్టెండ్ చేసుకోవడానికి యూజ్ చేయొచ్చు. ఎక్స్టెండ్ కానీ డిక్రీస్ కానీ ఏదైనా చేయొచ్చు అనమాట. సైజెస్ అనేవి చాలా ఒక 5-6 సైజెస్లో వచ్చాయి.
సో చూడండి డిఫరెంట్ సైజెస్లో ఇది డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. చాలా తక్కువ ప్రైస్లోనే ఉంది. సో బయట షాప్లో ఇంకా తక్కువ వస్తుండొచ్చు, కానీ మనకి ఈ ప్రోడక్ట్ అనేది దొరకడం కష్టం అనమాట నాకు తెలిసి. సో అందుకే మీషోలో ఏ ప్రైస్ ఉన్నా సరే అనేసి అయితే నేనైతే తీసేసుకున్నాను. ఇలాంటి ఎక్స్టెన్షన్స్ చైన్స్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి. బోత్ సైడ్స్ హుక్స్ వచ్చాయి, అది మనకి ప్లస్ పాయింట్. బోత్ సైడ్స్ హుక్స్ వచ్చాయి. ఓకే, సో ట్రై చేయండి. లేసెస్వి లింక్స్ అన్ని కూడా ఇచ్చాను. కొన్ని లేసెస్ అయితే నేను తీసుకున్నాను. ఇది వెల్వెట్ లేస్ మనకి మీషోలో అయితే అవైలబుల్ ఉంది. ఇది వచ్చేసి బ్రౌనిష్ వైన్ కలర్లో అనమాట. సో కొంచెం డిఫరెన్స్లో అయితే వస్తున్నాయి. జస్ట్ కొంచెం స్లైట్ డిఫరెన్స్లో అయితే వస్తున్నాయి. మనకైతే అవైలబుల్ ఉంది. ఇప్పుడు ఎగ్జాక్ట్ ఇది అవైలబుల్ లేకపోయినా ఆల్మోస్ట్ సిమిలర్ ఉన్న లేసెస్ అయితే చాలా పేజెస్లో అవైలబుల్ ఉన్నాయి. నేను మీకు ఆ లింక్స్ ఇస్తాను. సో ఇఫ్ ఇలా ప్లెయిన్ వైటిష్ బెనారసీ క్రీమిష్ బెనారసీ శారీ వస్తే నేను దానికి ఈ కలర్ లేస్ అయితే స్టిచ్చింగ్ చేయించుకున్నాను అనమాట. కంప్లీట్ 9 మీటర్స్ వచ్చింది. సో ఇది వచ్చేసి నేను ప్రీవియస్ గా నేను మీకు ఈ బ్లౌజ్ చూపించాను మీషోలోది. సో ఈ శారీకి ఇలా లేస్ వేసి ఈ బ్లౌజ్ తో పేరప్ చేద్దాం అనుకుంటున్నాను. వై బికాస్ ఈ శారీ వచ్చేసి మనకి ఎక్కువ వరకు బ్లౌజ్ కూడా ఇదే సేమ్ ప్యాటర్న్ లో వచ్చింది. సో కాంట్రాస్ట్ గా వేస్తే బాగుంటుంది అని నా ఫీలింగ్ అనమాట. సో ఈ బ్లౌజ్ నేను యాక్చువల్లీ మీకు ప్రీవియస్గా చూపించేశాను. ఇలా అయితే వస్తుంది. వీటి రిలేటెడ్ కోడ్స్ అనేవి లింక్స్ అనేవి ఇప్పుడు అవైలబుల్ లేవు. అవి మళ్ళీ స్టాక్లో వస్తే నేను మీకు షేర్ చేస్తాను కానీ రాలేదు. సో ఇలాంటి ప్యాటర్న్లో ఉన్నవి ఇంకేదైనా ఉన్నవి నేను మీకు షేర్ చేస్తాను. నెట్టెడ్ బ్లౌజ్ సో సేమ్ ఇదైతే లేదు కాబట్టి సో ప్లీజ్ చాలా మంది ఇప్పటికీ అడుగుతున్నారు. సో అదైతే అవైలబుల్ లేవండి, రావట్లేదు. మళ్ళీ స్టాక్ వస్తే ఇద్దాము అని వెయిట్ చేస్తున్నా. సో ఇదన్నమాట నా వీడియో. మీకు కనుక నచ్చితే ఒక లైక్ అయితే కొట్టేసేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.